वजीर अफजाइश मवेशियान तलसानी श्रीनिवास यादव ने बताया कि रियासत तेलंगाना में भेड़ों की तकसीम के बाद इन मवेशियों से 5,490 करोड़ की आमदनी हासिल हुई है। ऐवान असेंबली में वक्फे सवालात के दौरान अरकान की जानिब से पूछे गए सवालात का जवाब देते हुए रियासती वजीर टी श्रीनिवास यादव ने ये बात बताई। उन्होंने बताया कि इस वक्त रियासत तेलंगाना में भेड़ों की यूनिटों की तादाद 3,66,976 है। उन्होंने कहा कि रियासती हुकूमत ने ताहाल भेड़ों की तकसीम के लिए 4,587 करोड़ 20 लाख रुपए खर्च किए हैं। उन्होंने कहा कि देही मैशियत को मुस्तहकम करने के लिए रियासत के पेशेवार तबके को माली मदद फराहम की जा रही है। उन्होंने कहा कि वज़ीर आला केसीआर पेशेवार तबकात को माली इमदाद फराहम करके इन की हौसला अफजाई कर रहे हैं। रियासती वजीर श्रीनिवास यादव ने बताया कि वज़ीर आला केसीआर ने गोला कुरमा तबकात की माली इमदाद की मकसद से भेड़ों की तकसीम प्रोग्राम का आगाज किया। అధ్యక్ష ప్రభుత్వాలు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తుంటాయి అధ్యక్ష. అంటే ప్రభుత్వాలలో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లో గతంలో ఈ బడ్జెట్ ఉన్నది. ఆ బడ్జెట్ ని ఆధారం చేసుకునే రొటీన్ గా ప్రభుత్వాలు నడిపించినటువంటి సందర్భాలను చూస్తాం అధ్యక్ష. కానీ 2014 తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక ఉద్యమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే గ్రామాలలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఆర్థిక వనరులను ఉపయోగించుకొని కులవృత్తులను ప్రోత్సహించాలనేటువంటి గొప్ప సంకల్పం మరి ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక కల్పన ఉంటుంది అధ్యక్ష. వారి సంకల్ప బలం చాలా గొప్పది. వారు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలనేటువంటి గొప్ప సంకల్పంతోని ఈ కార్యక్రమానికి వారు స్వీకారం చుట్టారు అధ్యక్ష. తప్పకుండా ఈ యొక్క గొల్ల కుర్మలను పైకి తీసుకురావాలన్నటువంటి అవసరం మనకుంది. వృత్తి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి సంపద పెంచాలి, ఆ సంపద ఆ కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచనతోని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక కొంతమందికి ఏంటంటే పనిపాట లేని వాళ్ళు ఆ రోజు ఇదే శాసనసభలో కానీ బయట కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది గొర్రెలు ఎనికైనా బర్రెలు ఎనికైనా చేపలు ఎనికైనా అని మాట్లాడిన వాళ్ళని కూడా చూసినాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఇంత సంపద అధ్యక్ష ఈ రోజు రమారమి 38 నుంచి 40 లక్షలు మంది దీని మీద వారి జీవనాధారం అధ్యక్ష. వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడి రెండోది ప్రభుత్వం ఇంత సంకల్పంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మధ్యలో ఈ కరోనా వైరస్ కానివ్వండి లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడక్కడ మేము ధర్నా చేస్తామని కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళని కూడా చూసినాం అధ్యక్ష.